ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారి లేరు. ఈ మాసం సంపూర్ణముగా ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రమ్మని మనవి చేస్తున్నాం. యేసే పరిష్కారం బ్లెస్సింగ్ టీవీలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు యోబు గ్రంథ ప్రసారాలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రేమ సాక్షి కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. ఆ కారణం చేత బ్లెస్సింగ్ టీవీ ప్రోగ్రాం యాజమాన్యం ప్రేమతో ముందుకు జరిపారు. ప్రజలు 2 కార్యక్రమాలు వీక్షించేటట్లుగా ముందుకు జరిపారు. ప్రతి సాయంకాలం 6 గంటలకు యోబు గ్రంథంపై వాక్య ధ్యానాలు ప్రసారం అవుతాయి. 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీ నందు బైబిల్లోని దేవుడు, 6 గంటలకు యోబు గ్రంథం, 8:30 గంటలకు బెయిర్షెబాలో క్రిస్టియన్ కెరియర్, 9 గంటలకు యేసే పరిష్కారం యాక్ట్ లోకల్లో, ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు. ఇలాగున 5 ఎవ్రీడే ఎపిసోడ్స్ ఏలూరులో ప్రసారం అవుతున్నాయి. ప్రార్థించండి. ప్రేమ సాక్షి టీవీ వీక్షించగలుగునట్లుగా బ్లెస్సింగ్ టీవీ యాజమాన్యం యోబు గ్రంథ ధ్యానాలు ముందుకు జరిపినందుకు హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క 5 ఎపిసోడ్స్ ఏలూరులో రెగ్యులర్గా చేయటంతో పాటు మరొక 6 ఛానల్స్లో ఇతర ప్రాంతాల్లో ప్రతిదినము వాక్య ఉపదేశాలు కొనసాగుతున్నాయి. వీటి కొరకును ప్రార్థించమన్నవి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా దయచేయము ప్రభు. యేసే పరిష్కారాన్ని మీరు విస్తరించి 5 ఎపిసోడ్స్ అనుదినము చేసే కృపను ఇచ్చారు. 11 ఛానల్స్లో ప్రసారాలు ఇచ్చారు. ఇది మీ ఉచిత కృప. కొనసాగుటకు కావలసిన ఆర్థిక నిధులను ఇవ్వండి. జేబీసీ కెమెరా కావాలని ప్రార్థిస్తున్నాము. మాకున్న రుణభారం హెచ్చుగా ఉన్నది ప్రభు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము కరువును రుచి చూచాడు, ఇస్సాకు కరువును రుచి చూచాడు. యాకోబు కాలంలో యాకోబు కుటుంబము కరువును రుచి చూచింది ప్రభు. రూతు గ్రంథంలో నయోమి కాలంలో బెత్లెహేములోనే కరువు రుచి చూచారు. అహాబు కాలంలో ఇజ్రాయేలు దేశం కరువు రుచి చూచింది. క్లౌదియా చక్రవర్తి కాలంలో ఇజ్రాయేలీలు కరువు రుచి చూచారు. ఈ విధంగా బైబిల్లో 13 కరువు కాలాలు ఉన్నట్లు మాకు ఆర్థికంగా మీరు ఇచ్చినటువంటి టఫ్ టైం కొరకు కృతజ్ఞతలు. మీ కార్యములు వాటి యందే జరిగాయి. అందును బట్టి ఒక నూతన కార్యం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, జరిగిస్తారు, నమ్ముతున్నాము. వాక్యము ద్వారా మా ప్రేక్షకులతో మాట్లాడము. ఆర్థికంగా మమ్మను నాయన నిలువబెట్టుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 17వ అధ్యాయము 37 వచనాలు కలిగిన ఈ అధ్యాయం మనం ధ్యానం ప్రారంభిద్దాము. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం. అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడు ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగట రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి.
మీ సోదరుడు తప్పిదం చేసిన యెడల అతన్ని గద్దించండి, అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించండి. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమించాలి అనెను. ఈ వచనం చాలా గంభీరమైనటువంటి మాటలు ప్రభువు చెప్పారు. ఇందులో అభ్యంతరములు రాకపోవుట అసాధ్యములు కానీ అభ్యంతరం అనేది వస్తుంది. మనం మనుషుల మధ్య జీవిస్తున్నాం. రకరకాల మానవులు మనకు తారసపడుతుంటారు. మన జీవిత కాలంలో అభ్యంతరాలు వస్తాయి. 10 మంది ఉన్న చోట 10 ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఎవరి వలన అభ్యంతరం వస్తుందో వాడికి శ్రమ అన్నాడు. ఎవరి వలన అభ్యంతరం వస్తుందో అట్టి వానికి శ్రమ. టెంప్టేషన్స్ టు సిన్ ఆర్ షూర్ టు కమ్, బట్ ఓ టు ద వన్ త్రూ హూమ్ దే కమ్. చూడండి, టెంప్టేషన్స్ టు సిన్, అభ్యంతరము అనే పదం చక్కగా తర్జుమా చేశాడు ఆంగ్ల భాషలో. ఈ ఇంగ్లీష్ ప్యారలల్ బైబిల్ లేకపోతే నేను చాలా నేర్చుకోలేకపోయేవాడిని. ఇప్పటికీ సింగిల్ తెలుగు బైబిల్ చదివితే నాకు అసంతృప్తిగా ఉంటుంది. ప్రక్కన ఇంగ్లీష్ వర్స్ చదివితే బాగుంటుంది, ఇంకొంచెం అర్థం తెలుస్తుంది. నా దగ్గర నేను బెత్లెహేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్ అలెగ్జాండర్లో ఉన్నాం. అక్కడ నాకు ఒక బైబిల్ లభించింది. నేను అడిగి పొందగలిగాను. 6 భాషలు, అందులో ఇంగ్లీషు, ఉర్దూ, అలాగే స్పానిష్, హీబ్రూ, గ్రీక్, ఇట్లా 6 లాంగ్వేజెస్ ప్రక్కన. ఇప్పుడు ఎట్లా ఇంగ్లీష్ తెలుగు ఉందో నా దగ్గర, అలాగే న్యూ టెస్టిమెంట్ 6 లాంగ్వేజెస్లో ప్రక్కన ఒకటే పెట్టబడి ఉన్నది నా దగ్గర. హీబ్రూ కొంచెం నేర్చుకుంటే దాని ఒరిజినల్ టర్మ్స్ తెలుస్తాయి. ఒక్కోసారి ఆశ పుడుతుంది హీబ్రూ గ్రీకు బాగా నేర్చుకుందామని. సమయాన్ని ఛానలైజ్ చేసుకోవటం వచ్చినట్లయితే అది పెద్ద కష్టం అవ్వదు. కానీ అలా చదవగలిగితే బైబిల్ ఇంకా బాగా అర్థం అవుతుంది. కనుక ఒరిజినల్ టెక్స్ట్స్ నుంచి మనం తర్జుమాలు చదువుతున్నాం, తర్జుమాలు అర్థం చేసుకుంటున్నాం. కానీ ఒరిజినల్ టెక్స్ట్కి వెళితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది బైబిల్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, అభ్యంతరములు అంటే మనం అబ్జెక్షన్స్ అనుకుంటాం. కానీ టెంప్టేషన్స్ టు సిన్, టెంప్టేషన్స్ టు సిన్ అంటే పాపం చేయటానికైనా శోధనలు అని అర్థం. ఇక్కడ టెంప్టేషన్స్ టు సిన్ ఆర్ షూర్, తప్పకుండా వస్తాయి శోధనలు. పాపంలో పడేయటం కొరకు మిమ్మల్ని శోధించడానికి శోధనలు వస్తాయి. అయితే అవి ఎవరు తీసుకొస్తారో వారికి శ్రమ అన్నాడు. అలాంటి వాడు ఒక చిన్నవాడికి అభ్యంతరం కలుగు చేయటం కంటే, అంటే చిన్నవాడిని శోధించడం, ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ హిమ్ ఫర్ ఎ మైల్ స్టోన్ వర్ హంగ్ అరౌండ్ హిజ్ నెక్ అండ్ హీ వర్ క్యాస్ట్ ఇన్ టు ద సీ దాన్ దట్ హీ వుడ్ కాజ్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ వన్స్ టు సిన్. ఓ చిన్న పిల్లోడితో మనం పాపం చేయించేటట్టుగా మనం ప్రవర్తిస్తే మనం తిరగట రాయి మెడకు కట్టుకుని సముద్రంలో ముంచబట్టం మనకు మేలు అన్నాడు. కనుక డు నాట్ టెంప్ట్ అదర్స్ టు డూ ద సిన్. ఇతరులు పాపం చేసేటట్లు మనం చేయకూడదు, అంటే మనం లంచం ఇవ్వకూడదు. టెంప్టేషన్ టు సిన్, మనం డబ్బు ఇచ్చామనుకోండి లంచం, వాడిని టెంప్ట్ చేసిన వాళ్ళం అయ్యాం ఆ లంచం పుచ్చుకోవటానికి. అర్థమవుతుందా? కనుక శోధన పాపము చేయనట్లుగా ఇతరులకు కలిగించకూడదు. మనం ఇతరులను ప్రమోట్ చేసి పాపం చేయించకూడదు. ఇతరులతో పాపం చేసేటట్టుగా మనం ప్రేరణలు వారికి ఇవ్వకూడదు, శోధన వారికి కలిగించకూడదు. ఒక చిన్న పిల్లవాడు సహితం పాపం చేయటం కోసం నువ్వు ప్రేరణ ఇస్తే నీవు ఒక తిరగట రాయి కట్టుకుని సముద్రంలో బట్ట మంచిది అన్నాడు. అది ఇంకా సులువు. ఇట్ అట్లీస్ట్ గివ్స్
ఎ ఫిజికల్ డెత్. కానీ ఇటర్నల్ డెత్లో అట్లా ఉండదే, నో ఎండింగ్. ఆ అగ్నికి కాలాల్సిందే. కనుక మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. అవునండి, ఇది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. లెట్ మీ టేక్ ఏ స్పెషల్ కేర్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. అయినా కూడా అనుదినము పడిపోతూ ఉన్నాను. మీకు అనిపించవచ్చు, మీరు ఇంత వాక్యం చెబుతున్నారు కదా, మీరు పడిపోవటం ఏమిటి? పడిపోవటం ఏమిటి అంటే ఫిజికల్గా అడల్టరీలోనో, ఫిజికల్గా ఐడోలాటరీలోనో పడిపోవటం కాదు. ఫిజికల్గా ఒక దొంగతనంలోనో, ఒక మర్డర్లోనో, ఒక వ్యభిచారంలోనో చిక్కుకోవటం కాదు. దేవునికి ఇష్టము లేనటువంటిది, దేవుని చిత్తము కానటువంటిది మన హృదయమున మనము ఆశించినప్పుడు మనం పడిపోయినట్లే. కనుక we should not be tempted by our own mind, own soul. మన సొంతంగా మనంతట మనం మరులు కల్పబడి కూడా మనం శోధించబడటానికి మనల్ని మనం అనుమతించుకోకూడదు. అందుకనే మీకు మీరే మీ విషయాన్న జాగ్రత్త పడపోండి అన్నాడు. మనం ఒక గాజు పాత్ర పగిలిన చోట ఎంత కీన్గా, వాచ్ఫుల్గా అడుగులేస్తాం. ఏదైనా ఒక ముళ్ళ బాట ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా అడుగులేస్తాం. అమ్మో కాలుకి దిగుతుందేమో, సెప్టిక్గా అవుతుందేమో అని. అట్లా నడవాల. మీ విషయం మీరే జాగ్రత్త తీసుకోవాలి. కనుక మనం మనల గురించి జాగ్రత్త తీసుకోకపోతే మరొకళ్ళు ఏం తీసుకుంటారు జాగ్రత్త? మన ఆరోగ్యం కోసం మనం ఎంతో జాగ్రత్త తీసుకుంటాం కదా, మన ఆత్మీయ జీవితం కొరకు ఎందుకు మనం జాగ్రత్త తీసుకోము? మనము పాపము చేయకుండానట్లును, మన వలన ఇతరులు పాపం చేయకుండానట్లును మనమే జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే తీర్పు దినాన మనం చేసిన పాపమునకు, మనం పాపము చేయుటకు కారణమైన దానికి రెండింటికి మనమే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దీనిలో ఎటువంటి నీతి ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీకు మీరే మీ విషయంలో మీరే జాగ్రత్త తీసుకోండి. ఎవరో వచ్చి ఏం చెప్పరు. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే మనల్ని మనం సముదాయించలేము, ఆపలేము, కంట్రోల్ చేసుకోలేము. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహమైనటువంటి ఆత్మనే ఇచ్చాడు. మనమే వెంపర్లాడే ఆత్మను పొందలేదు. God has given us the spirit of control. మనం మనల్ని కంట్రోల్ చేసుకోగలం. మనం దాని మీద దృష్టి పెట్టాలి. అబద్ధం ఆడకూడదు. 15 minutes జోన్ పెట్టుకున్నాడు డిఎల్ మూడీ గారు. ఎవ్రీ 15 minutes తన లైఫ్ చెక్ చేసుకోవటం అనమాట. ఎవ్రీ 15 minutes. మనం 15 daysకి ఒకసారైనా ఆత్మీయంగా పరీక్షించుకుంటామా? చాలామంది ప్రభు బల్ల దగ్గర పరీక్షించుకుంటారు, అన్నీ కూడా చూసుకోరు. ఒక్కటి మాటలో చెప్పేస్తారు, లార్డ్ ఫర్గివ్ మీ ఆల్ ద సిన్స్ ఆఫ్ దిస్ మంత్. సింపుల్, అయిపోయింది అనుకుంటా. ఒక్కొక్క గది ఊడ్చుకుంటూ వచ్చి ఇల్లు శుభ్రం చేస్తాం కదా, అలా ప్రతి ఏరియా మన హృదయంలో యు మస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ధనాపేక్ష దగ్గర ఎట్లా ఉన్నాం, ఆపోజిట్ సెక్స్ పట్ల ఎట్లా ఉన్నాము, ఇతరులను ఆశించే దాని పట్ల ఎట్లున్నాం, మన బాధ్యతల పట్ల ఎట్లున్నాం, తల్లిదండ్రుల పట్ల ఎట్లున్నాం, దేవుని పట్ల ఎట్లా ఉన్నాం, సువార్థికరణ పట్ల ఎట్లున్నాం, కానుకల విషయంలో ఎట్లున్నాం. ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ బెటర్ థింగ్. నిన్ను నీవు పరీక్షించుకోవటం, నీ విషయం నువ్వు జాగ్రత్త పడటం మంచిది. ఉండాలి, నీవే జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ అ కమాండ్మెంట్ ఫర్ యూ. ఒక్కసారిగా దేవుని ముందు మనం నుంచోవాల్సి వస్తే ఏం జవాబు చెప్పుకుంటాం మన జీవితాన్ని గురించి? ఒకసారి ఆలోచన చేయండి. వీ కెన్ సే ఓన్లీ సారీ లార్డ్, ఐ డిడ్ దిస్, ఫర్గివ్ మీ. ఇంకా ప్రభు చెప్పాడు, 7 సార్లు ఒక్క దినంలో నీ సహోదరుడు నీ పట్ల తప్పిదం చేసి
నీ వైపు తిరిగి సారీ చెప్తే క్షమించమన్నాడు. దేవుడు తన మనసు చెప్పాడు. ఒకడు తప్పిదం చేసి దేవుని వైపు తిరిగి లార్డ్ ఫర్గివ్ మీ అంటే క్షమిస్తాడు. ఒక్క రోజులో ఎన్నిసార్లైనా క్షమిస్తాడు, ఇన్ఫినిట్ టైమ్స్. బట్ యూ హ్యావ్ టు కమ్ టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్ ద ఫర్గివ్నెస్. whenever you recognize that you commit a sin in your heart, you must come to God. Every time in your life, even though you may commit many sins in a day, you can come all times to Christ for asking forgiveness to him. ఆయన్ని క్షమాపణ అడగటానికి నువ్వు రావచ్చు. కనుక మనం చెక్ చేసుకోవాలి ఇవాళ ఎక్కడ ఉన్నాం మనం. నేను ఇవాళ ఒక పని మీద ఒక కార్యాలయానికి వెళ్ళాను. నన్ను ఆ అధికారి ఆ కార్యాలయంలో ఉంచి వెళ్ళారు, బయటికి వెళ్ళారు. రియల్ ఇట్స్ ఎ టఫ్ టైం ఫర్ మీ. నేను సుమారుగా ఒక లంచ్ టైం, అది ఒక గంట పైగా నేను వెయిట్ చేశాను. నేను అవుట్ సైడ్కి రావడానికి అవకాశం లేని ప్రాంతం, బయటికి వెళ్ళి తినొచ్చే సమయానికి ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన మళ్ళీ వస్తే నేను లేకపోతే నేను వెళ్ళిపోయాను అనుకుంటాడేమో, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో వాట్ కెన్ ఐ డూ? చుట్టూ చూచాను మంచినీళ్ళు తాగటానికి ఏమన్నా ఉంటాయని. అక్కడ కిన్లే బాటిల్స్ ఉన్నాయి. ఆ బాక్స్లో నేను చేయి పెట్టి బయటికి తీశాను. ఒక స్ప్రైట్ బాటిల్ దొరికింది నాకు. ఆ స్ప్రైట్ బాటిల్ నేను తాగచ్చా? ఆ యొక్క యజమానుడు అక్కడ లేడు. నేను నా సెల్ ఫోన్లో నేను ఒక మెసేజ్ పెట్టి ఫార్వర్డ్ చేసి ఆయనకి ఫార్వర్డ్ చేశాను. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనుక ఫార్వర్డ్ చేశాను. కానీ అది పోలేదు. నేను డ్రింక్ తాగాను. నేను ఆ కార్యాలయం నుంచి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా మీ అనుమతి లేకుండా మీ కార్యాలయంలో నేను పలానా సమయంలో ఈ సమయంలో నేను పలానా బాటిల్లో నుంచి నేను డ్రింక్ తీసుకుని తాగానని చెప్పాను. నేను అలా చెప్పి రావటం వలన ఆ వ్యక్తి, ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చాడు, చెప్పకుండా ఈ డ్రింక్ కన్జ్యూమ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఏమంటాడు? ఏమండు. కానీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఒక నెగటివ్ ఇంప్రెషన్, ఒక వేరే తలంపు వస్తుంది. చెప్పకుండా ఇట్లా చేశాడు ఏమిటి ఈ పెద్ద ఆయన. నేను చెప్పడం వలన పెద్దవాడు ఏమైంది లేండి, ఒక డ్రింక్ తాగితే టైంలో మేము లేం కదా, నాదే తప్పిదో, నేనే 2 గంటలు వెయిట్ చేయించాను కనుక తాగుంటారులే అని అనుకుంటాడా? అనుకుని కూడా అనుకోవచ్చు. కానీ నా వరకు నేను చెప్పాలి, నేను తీసుకోకూడదు. నా పరిస్థితిని బట్టి నేను తీసుకున్నాను. మెసేజ్ పోలేదు, నేను చెప్పి వచ్చాను. ఒకవేళ నేను బయటకు వచ్చినాక అది అతనికి ఇన్కన్వీనియన్స్ అయితే అది కొనిచ్చేవాడిని. ఎందుకంటే నా వల్ల ఇతనికి నష్టం కలగకూడదు. కనుక నేను చెప్పాలని ట్రై చేస్తుంది ఏంటంటే, మనల్ని గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. మనం ఎలా పనిచేస్తున్నాం, ఎలా. నాకు నిత్యం ఛాలెంజ్ నా కళ్ళ ముందు నుంచుంటుంది ఏంటంటే ప్రేమ సాక్షి. సో దాని ఫైనాన్సెస్ ఎట్లా, దానికి ఏం చేయాలి నేను, వాట్ కెన్ ఐ డూ, హూమ్ కెన్ ఐ కన్సల్ట్, వేర్ కెన్ ఐ గో ఫర్ ఫిషింగ్, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ విధంగా చేయగలగాలి. స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్. కొంత అలసత్వాన్ని బట్టి, నేను మూవ్ అవ్వలేకపోవటాన్ని బట్టి సేవకు ఆటంకం అవుతున్నానేమో, ఇలా నిత్యం నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎందుకు నా విషయం చెబుతానంటే, నా విషయమే నేను ఫ్రీగా చెప్పుకోవచ్చు. ఇంకోళ్ళ గురించి అంటే సాగర్ గారు ఇట్లా విమర్శ చేశాడు అనొచ్చు మీరు. కనుక నేను మనవి చేస్తున్నాను, మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. మన విషయాల్లో మనం తప్పిదమును ఒప్పుకొనటం మంచిది, క్షమాపణ కోరుకొనటం మంచిది. మనం పెద్ద పెద్ద ఘోరమైన తప్పిదాలు పాపాలు చేసేయం, కానీ అతి చిన్న చిన్నవి చేసేస్తూ ఉంటాం. వాటిని వెరీ మైనర్గా ఎంచి పట్టించుకోం. కానీ అక్కడే ఎక్కువసార్లు మనం స్టంబలింగ్ బ్లాక్స్ ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో. చెబుతాం నేను వస్తానండి అంటాం, వెళ్ళాం. పర్వాలేదులే వెళ్ళపోతే ఏమవుద్దని లోపల అనుకున్నావో
నీ కమిట్మెంట్ పోయినట్టే. ఇస్తానంటాం, చెయ్యం. నేను ఒకరికి ఫైనాన్షియల్గా కొంత డెప్ట్ ఉన్నాను వ్యక్తిగతంగా, దాన్ని నేను పలానా తారీఖు ఇస్తానని చెప్పాను, నేను ఇవ్వలేకపోయినాను. ఇంకా 2 days అడ్వాన్స్గా ఉండగానే వాళ్ళకు మరలా నేను తెలియజేశాను, అయ్యా నేను ఈ పనిలో ఈ పరిస్థితిలో ఉన్నాను కనుక నేను మీకు ఇవ్వలేకపోయినాను, ఏర్పాటు చేయలేకపోయినాను. అంతేగాని వాళ్ళు ఫోన్లు చేస్తుంటే స్విచ్లు ఆఫ్ చేసి కూర్చోటం, ఇట్స్ నాట్ ద బిహేవియర్ ఆఫ్ ద బిలీవర్. కనుక మనం తప్పులు చేస్తాం, మనకు సమస్యలు ఉంటాయి, మనం మనుషులంగా అనేక రకాలుగా బలహీనతల్లో పడుతూ ఉంటాం. బట్ వేర్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్? ఎక్కడుంది రెమెడీ? కమ్ టు గాడ్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ అండ్ ఆస్క్ హిమ్ టు క్లెన్స్ యువర్ లైఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. ప్రతిదినం ప్రతిసారి జీవితాన్ని కడగమని అడగటమే విశ్వాస యొక్క లక్షణం. నీవు మలినాన్ని పోగేసుకోకూడదు, వదిలించుకోవాలి. నువ్వు పాపాన్ని కడుగుకునే దిక్కుగా ప్రయాణం చేయాలి తప్ప అక్యుములేట్ చేసే దిక్కుగా పోకూడదు. ఇవాళ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప, ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నీవు ఒక్క దినములోనే నీ ఎడల తప్పిదం చేసిన వాడు 7 సార్లు తప్పిదం చేసి 7 సార్లు క్షమాపణ అడిగినా కూడా క్షమించమని చెప్పాడు. మారు మనసు పొందితే ప్రభు క్షమిస్తాడు. మారు మనసు పొందటం అంటే ఏమిటర్థం? విచారించాలి. నువ్వు చేసిన పాపమును గురించి పశ్చాత్తాపం నీకు రావాలి. మళ్ళా అదే పాపం, మళ్ళా అదే పాపం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మన జీవితం ఉండకూడదు. We should try to rectify that mistake or error in our life. అది మనం సాధ్యం చేయాలి. ప్రభు కృపలో అది సాధ్యం అవుతుంది. కృప కొరకు ప్రార్థించాలి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుము అని ప్రభుతో చెప్పగా ఆయన చెబుతున్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెకలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది లోబడుతుంది, అది లోబడుతుంది అని చెప్పాడు. విశ్వాసం మాకు వృద్ధి కావాలి, విశ్వాసం వృద్ధి కావాలి అన్నప్పుడు విశ్వాసాన్ని గురించి ఆయన చెబుతుంది ఏమిటంటే ఆవగింజంత విశ్వాసము. And the apostle said to the Lord, increase our faith. And the Lord said, if you had faith like a grain of mustard seed, you could say to this mulberry tree, be uprooted and planted in the sea, and it would obey you. నీవు పూర్ణమైన విశ్వాసం కలిగిన వాడవైతే, నువ్వు కొంచెం విశ్వాసం కాదు. ఇక్కడ మస్టర్డ్ ఆవగింజంత అంటే చాలా చిన్న గింజ, అంటే చిన్న విశ్వాసం అని అర్థం కాదు. ఆవగింజ రౌండ్గా ఉంటుంది టోటల్గా, దాన్ని హోల్నెస్ అంటారు. అంటే పరిపూర్ణ విశ్వాసంతో నీవు గనుక, పరిపూర్ణ విశ్వాసంతో నీవు గనుక, సోదరుడా సోదరి, పరిపూర్ణ విశ్వాసంతో నీవు గనుక ప్రభువు యొక్క సన్నిధానమున నీవు అడగగలిగినట్లయితే నీవు ఒక గొప్ప కార్యాన్ని చూస్తావు. ఒక కంబళి చెట్టును నీవు పెకిలించబడి సముద్రంలో పడమంట పడుతుందో లోబడుతుంది అన్నాడు. విశ్వాసానికి ఉన్నటువంటి ఆ ఆధిక్యత శక్తి వినియోగార్థం నీవు దానిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయమన్నాడు. అది విశ్వాసం వినుట వలన కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తు యేసుని గురించిన మాట వలన కలుగుతుంది. కనుక నీ విశ్వాసం వృద్ధి అవ్వాలంటే నీ వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, వాక్యాన్ని ఎరిగి ఉండాలి. అలాగన నువ్వు ఎరుగుతూ ఎరుగుతూ వెళ్ళిన కొలది నీ జీవితంలో ఆయన అనుమతించేటువంటి పరిస్థితులు, ఫలితాలుగా ఆయన ఇచ్చేటువంటి అనుభవాలు నిన్ను ముందుకు కొనసాగింప చేస్తాయి. దేనికి భయపడక్కర్లేదు. దున్నవాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవడైనా ఒక దాసుడు పొలము నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడు వెళ్ళి భోజనం చేయమని యజమానుడు చెప్పునా, లేక నేను భోజనం చేయటానికి ఏమైనా సిద్ధపరిచి నడుం కట్టుకుని వడ్డించిన తర్వాత అప్పుడు తినమని చెబుతాడా? తాను చేసిన పనిని చూసి తన పనికి
ఆ దాసుడు ఆజ్ఞాపించిన పనులు చేసినప్పుడు వాడు దయ చూపించాడని మెచ్చుకుంటాడా? పనివాడు నాకు దయ చూపించాడని మెచ్చుకుంటాడా? లేక అతడు అతడి పని అతడు చేశాడని చెప్పి అనుకుంటాడా? చాలా బాగా మంచి ఉదాహరణ చెప్పాడు యేసయ్య. మనం కూడా మన యొక్క హౌస్ హోల్డ్స్లో పని వారిని చూస్తాం. వారు అలసిపోయారు, అవి చూడ ముందు నాకు పెట్టు అని చెప్పి అడుగుతాం. నాకు ఈ పని చేసి పెట్టంట. అంటే యజమానుడు చూచేది ఏమిటంటే పనివాడు తన పని చేస్తున్నప్పుడు తన పనికి తాను చేస్తున్న దాన్ని తీసుకొచ్చి నాకు నువ్వు గొప్ప చేస్తున్నావు అనుకుంటాడు. అనుకోడు. దయ కూడా చూపించడు. సాధారణంగానే భావిస్తాడు దాన్ని. మరి అటువంటి అప్పుడు మీ మినిస్ట్రీని చూసి దేవుడు ప్రత్యేకంగా ఎందుకు భావించాలి? అది ప్రయోజనం. మీకు ఆజ్ఞాపించబడినవి మీరు చేసిన తర్వాత మీ మనసు ఎట్లుండాలంటే వీ డోంట్ వాంట్ టు బి రికగ్నైజ్డ్, వీ డోంట్ నీడ్ టు బి రికగ్నైజ్డ్. మనం గుర్తించబడాలి, మనం రివార్డ్ చేయబడాలి. మన పని మనం చేసాం, మనం దాసులం. ఆయన చెప్పాడు చేశాం, ఆయన చెప్పిందల్లా చేస్తాం. కాబట్టి నేను చేశాను కాబట్టి నన్ను దేవుడు పైన పెట్టాలి, నన్ను గుర్తించాలి అని అన్నట్టుగా బ్రతికితే ఎట్లా? అది కుదరదు. నిష్ప్రయోజకులమైన దాసులం మేము చేసింది చేశాం, చేయవలసిందే చేసి ఉన్నాం. మాకు చెప్పాడు, మేము చేశాం, అంతవరకు. ఇంకా చెబితే ఇంకా చేయాల్సిందే. మేము దాసులు, ఆయన బిడ్డలు, ఆయన సేవకులు, ఆయనకు లోబడాల్సిందే. ఆ కాన్సెప్ట్ మనలో ఉండాలి తప్ప మేము ప్రయోజకులం అయిపోయాం, మా వల్ల మా యజమానుడికి ఏదో గొప్ప మేలు జరిగిపోయింది కాబట్టి హీ వాజ్ ఆబ్లిగేటెడ్ టు మీ అని అనుకోవటానికి వీల్లేదన్నాడు. కనుక సర్వెంట్ మైండ్ ఎట్లా ఉండాలో చెబుతూ వచ్చాడు. మేము గొప్ప కాదు, మా యజమానుడే గొప్ప. అలాగే సేవకులుగా మన దేవుడే గొప్ప, ఆయన చిత్తమే మంచిది అన్నట్లుగా ఉండాలని నేర్పించాడు. రేపటి వాక్య ధ్యానంలో 11వ వచనం నుండి ధ్యానం చేద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలి, గమనించండి. రేపు ఇవాళ నుండి సాయంకాలం 6 గంటలకే బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథపు ధ్యానాలు టైం మార్చబడ్డాయి. కనుక రేపటి సాయంకాలం మరలా 6 గంటలకు బిల్దదు చెప్పిన మాటలు 8వ అధ్యాయం ప్రారంభిస్తున్నాను. ఇప్పటికి 6 మాసాల నుండి 7 అధ్యాయాల వరకు ధ్యానం చేశాం. ఈ వాక్య ధ్యానాలన్నింటి కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.